ఇటీవల హత్యకు గురైన మహిళా లాయర్ స్వప్న కుటుంబ సభ్యుల్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలోని మహిళా లాయర్ ఇంటికి వెళ్లిన కవిత కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. స్వప్న హత్య ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. నేరస్తులకు పోలీసులంటే భయం లేని పరిస్థితి వచ్చిందని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోందని విమర్శించారు. హైదరాబాద్ లోనూ మహిళలపై నేరాలు పెరిగిపోయాయని కవిత మండిపడ్డారు. లాయర్ స్వప్న హత్య కేసుకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి నిందితులకు 3 నెలల్లోగా శిక్ష పడేలా చూడాలని, ఈ ఘటనపై సీఎం రేవంత్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. స్వప్న కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలుస్తుందని కవిత చెప్పుకొచ్చారు. అంతకుముందు తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో కవిత సమావేశమయ్యారు. బీసీ, యూత్, రెవెన్యూ, రిఫార్మ్స్, కల్చరల్ కమిటీలతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. మరోవైపు సీఎం రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జాగృతి నేతలు గురువారం ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని సీఎం రేవంత్ కోరుతున్నారని, ఇది ఎలక్షన్ రూల్స్ కి విరుద్ధమని అన్నారు. ప్రజా ధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకోవాలని జాగృతి నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి సూచన మేరకు తెలంగాణ జాగృతి పక్షాన రాష్ట్ర కమిటీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన గాలికి వదిలేసి ఎలక్షన్ల కోసం ప్రజల సొమ్ముతోని ప్రభుత్వం మీద నాటకాలు ఆడుకుంటూ చూసుకుంటూ పోయి ఈరోజు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా, ప్రభుత్వాల మీద అపనమ్మకం వచ్చే విధంగా మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము గత ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మాకు కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సిఎస్ గారికి ఒక లేఖ రాస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఏదైతే మున్సిపల్లో ఎలక్షన్లో ఈ రకమైనటువంటి హామీలు చేస్తూ ఉన్నారో, ఈ రకమైనటువంటి ప్రభుత్వ ప్రజాధనం నిరుపయోగపరమైన విధంగా చేస్తూ ఉన్నారో వాటిని తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రచారం చేస్తాం. ప్రజల్లో మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టే విధంగా చేపించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.